కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లోని వాసవి వీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పరాభవనామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. మొదటగా ఆలయ ఆవరణలో గల ఏసీ హాల్లో వాసవి మాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించామని, ప్రతి పండుగకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పరాభవ సంవత్సరం కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు కలగచ్చారని అమ్మవారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కరీంనగర్ను తీర్చిదిద్దుతున్నారని, వారి ఆశీస్సులతో ఆధ్యాత్మికతలో మరింత ముందుకు వెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మహర్, సంకష్ట కన్వీనర్ రాచమల భద్రయ్య, ఆలయ ట్రస్ట్ కార్యదర్శి తొడుపునూరు దశరథం, డైరెక్టర్లు తిరుపతి, మహేంద్ర శ్రీనివాస్, తాటపల్లి సుభాష్, పలువురు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలను వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టిమల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు, మాతలు, వివిధ వాసవి క్లబ్స్కు సంబంధించినటువంటి మాతలు అధిక సంఖ్య లోపల ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి వాసవి ఆలయ ట్రస్ట్ తరఫున భక్తులందరికీ అల్పాహార వితరణ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఉగాది పచ్చడ మహాప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా ప్రజలందరూ ఈ నూతన ఉగాది సంవత్సరం లోపల మరి ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను చేస్తూ కరీంనగర్ జిల్లాను మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఒక ఆధ్యాత్మిక జిల్లాగా తీర్చిదిద్దుతున్నారు. మరి భక్తులందరూ కూడా ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల లోపల పునీతులు కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మరొక్కసారి నూతన ఉగాది సంవత్సర